క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ IaaS. సో మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. సో మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్లో ఏ విధంగా ఉంటుందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోగలగాలన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఫండమెంటల్ రిసోర్సెస్ సచ్ యాజ్ మిషన్స్, విర్చువల్ స్టోరేజ్. మిషన్స్ అంటే మనం ఫిజికల్గా టచ్ చేసి హార్డ్వేర్స్ ఇవన్నీ వస్తాయి. విర్చువల్ మిషన్స్ అంటే ఇదేంటంటే విర్చువల్ అంటే మనం టెంపరీగా తీసుకొని యూ కెన్ వర్క్. విర్చువల్ స్టోరేజ్ మనకు కావాల్సిన ఇప్పుడు యాక్చువల్గా ఒక పెన్ డ్రైవ్ ఉంది, అది ఏమవుతుంది విర్చువల్ స్టోరేజ్ అవుతుంది. అంటే మన సిపియూకి అది కనెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ చేస్తాం, డేటాని అంతా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని తీసేయచ్చు. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జామ్కి వెళ్ళినా సరే, ఎగ్జామ్లో మీరు హాల్ టికెట్ నెంబర్ అది ఎంటర్ చేయాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, ఎంటర్ చేయాలంటే విర్చువల్ కీబోర్డ్ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సరే, ఇందులో మనకి ఏమొస్తాయంటే విర్చువల్ మిషన్, డిస్క్ స్టోరేజ్, విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో మొత్తం కంప్యూటర్స్ అన్నిటికి ల్యాన్ కనెక్షన్ ఇచ్చేసి దాని ద్వారా ఒక సిస్టంలో ఉన్న డేటాని ఇంకో సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని అలా షేర్ చేసుకోవడానికి ఇచ్చేసి దాన్ని ల్యాన్ అంటాం. ఇక్కడ విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వన్ లోడ్ బ్యాలెన్సర్స్. నెక్స్ట్ వన్ ఐపీ అడ్రసెస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసెస్. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ బండిల్స్. సరే, ఇందులో మనకి బాగా ఎక్కువగా వీటిని యూజ్ చేసేది చూద్దాం. అమెజాన్ EC2, అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఈజ్ ఏ వెబ్ సర్వీసెస్. సో వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, వెబ్సైట్లో యూజ్ చేసేదాన్ని వెబ్ సర్వీసెస్ అని మనం చెప్తాం. దట్ ప్రొవైడ్స్ రీసైజబుల్ కంప్యూటింగ్ కెపాసిటీ ఇన్ ద క్లౌడ్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ కెపాసిటీని రీసైజబుల్ చేస్తుంది. అంటే మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటోని 20 KBలో మార్చాలి అనుకుంటున్నారు, లేదా 50 KBలో మార్చాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అటు ఇటు మీరు చేంజ్ చేయగలుగుతారు. అలాగే ఇక్కడ కూడా ఇదేం చేస్తాం, రీసైజబుల్ అనేది చేయగలుగుతాం అనమాట. అమెజాన్స్ EC2 సింపుల్ వెబ్ సర్వీసెస్ ఇంటర్ఫేస్ అలౌస్ బిజినెస్ టు అప్టైన్ అండ్ కాన్ఫిగరేషన్ కెపాసిటీ విత్ ఇన్ మినిమల్ ఫ్రాక్షన్స్. It provides control of computing resources and lets organizations run on Amazon's computing environment. ఇదంతా కూడా చాలా ఈజీగా మనం ఈ రీసైజబుల్ చేయడం కానీ, ఈ కెపాసిటీని కాన్ఫిగరేషన్ చేయడం కానీ, అందులో ఉన్న రిసోర్సెస్ని కానీ చూసుకోవచ్చు అనమాట. అమెజాన్ EC2 reduce the time required to obtain and boot new server instance to minutes, allowing quick scaling capacity both of up and down as computing requirements change. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్ని అప్పుడప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనకి సర్వర్ డౌన్ అంటాం. అంటే ఏంటి, సర్వర్ డౌన్ అవుతుందంటే సర్వర్లో ఏదో ఒక కొత్త అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు, ఇన్ఫర్మేషన్ చేయడానికి కానీ, లేదంటే సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేయడానికి కానీ ఇలా చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ విండోస్ అండ్ SQL సర్వర్ సపోర్ట్ ఫర్ అమెజాన్ EC2. కస్టమర్స్ కెన్ ఎంప్లాయ్ అమెజాన్స్ ECI running Windows Server or SQL Server with all of the benefits Amazon's EC2. సో మనం ఇక్కడ డేటాబేస్ని కూడా యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఈ సర్వర్స్ని SQL సర్వర్, ఈ సర్వర్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి స్టోర్ అవుతూ ఉండాలి, అది చూసుకుంటాం అనమాట మనం. EC2 has been common request of AWS customers since the service launched. Amazon EC2 provides an environment for deploying ASP.NET, మనకి జావా, C ఎలాగో ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లస్టర్స్, మీడియా ట్రాన్స్కోడింగ్ సొల్యూషన్స్ అండ్ మెనీ అదర్ విండోస్ బేస్డ్ అప్లికేషన్స్. సో విండోస్ అండ్ SQL సర్వర్ సపోర్ట్ ఫర్ అమెజాన్ EC2. నెక్స్ట్ వన్ అమెజాన్ EC2 సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. With over 2 years of operation, Amazon EC2 existed its beta into general availability and offers customer services level agreement. SLA అంటుంది, కస్టమర్ లెవెల్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ మనం అగ్రిమెంట్ అనేది చేసుకుంటాం ఆ సర్వీసెస్ అనేది ఎంతవరకు కావాలని. ది అమెజాన్ EC2 SLA grants 99.95% availability of the service within the region
over a triggering 365 day periods. సో ఇక్కడ మనం చాలా కాన్ఫిడెన్స్గా ఇదంతా కూడా ఈ అప్లికేషన్ మనం చూస్తూ ఉంటాం అనమాట. SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ రీసెంట్ ఫీచర్స్. ఇన్ 2009 AWS announced plans for several new features that make managing cloud-based applications easier. Thousands of customers employs the compute power of Amazon EC2 to build scalable and reliable solutions. సో ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ వన్ లోడ్ బ్యాలెన్సింగ్. అంటే మనకు లోడ్ అనేది ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుందనేది ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఎక్కువ లోడ్ అయిపోతే మళ్ళీ మనకి సర్వర్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. అది తక్కువ ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే మనం లాస్ అవుతాం అనమాట. ఎనేబుల్స్ కస్టమర్స్ టు బ్యాలెన్స్ ఇన్కమింగ్ రిక్వెస్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ అమెజాన్ EC2 compute instances. Next one, auto scaling automatically grows and shrinks usage of Amazon EC2 compute capacity based on application requirements. Monitoring enables customers to monitor operational metrics of Amazon's EC2, providing even better visibility into usage of AWS cloud. సో మానిటరింగ్ అనేది దానివల్ల ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మనం వరుసగా పంపించగలగాలనేది చూసుకుంటూ మనం మానిటరింగ్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి GoGrid. సో GoGrid ఈజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ విండోస్ అండ్ లైనెక్స్ క్లౌడ్ బేస్డ్ సర్వర్ హోస్టింగ్ అండ్ ఆఫర్స్ 32-bit and 62-bit editions of Windows Server 2008 within its cloud computing infrastructures. సో మనం ఇక్కడ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ స్ట్రక్చర్లో GoGrid అనే దాన్ని ఉపయోగిస్తాం. అందులో మనకు వాళ్ళు కన్సిడర్ చేసేది 32-bit అండ్ 64-bitని తీసుకుంటున్నారన్నమాట. విండోస్ సర్వర్ 2008 సపోర్టెడ్గా మనం తీసుకున్నాం. సరే, GoGrid బికమ్స్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్స్ టు ఆఫర్ విండోస్ సర్వర్ 2008 ఇన్ ద క్లౌడ్ అనే దాన్ని తీసుకున్నాం. ద విండోస్ సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ offers increased server stability, manageability and security over previous versions of Windows Server. సో ఈ టైప్లో మనం ఇవన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి మనం చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కూడా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా వెబ్ బేస్డ్ కాబట్టి. సో పాయింట్ అండ్ క్లిక్ డిప్లాయ్మెంట్, కాంప్లెక్స్ అండ్ ఫ్లెక్సిబుల్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. Initial Windows Server 2008 offering GoGrid include 32-bit and 64-bit pre-configured templates. మనకి టెంప్లెట్స్ కూడా రెడీగా ఉంటాయి. అందులో విండోస్ సర్వర్ 2008 స్టాండర్డ్ విత్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ 7.0 IIS 7, విండోస్ సర్వర్ 2008 స్టాండర్డ్ విత్ IIS 7 అండ్ SQL సర్వర్ 2005 ఎక్స్ప్రెస్ ఎడిషన్, Windows Server 2008 standard with IIS 7, SQL Server 2005 Express Edition and ASP.NET. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చెప్తున్నాం, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ IaaS. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఫండమెంటల్ రిసోర్సెస్. మనం ఫండమెంటల్గా ఏం తీసుకుని మనం రిసోర్సెస్ని తీసుకుని వర్క్ చేయగలుగుతాం. మిషన్స్, విర్చువల్ మిషన్స్, విర్చువల్ స్టోరేజ్. అందులో వచ్చింది మనకి విర్చువల్ మిషన్ డిస్క్ స్టోరేజ్, విర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్, లోడ్ బ్యాలెన్సర్స్, IP అడ్రసెస్, సాఫ్ట్వేర్ బండిల్స్. నెక్స్ట్ వన్, అమెజాన్ EC2లో ఎలా యూజ్ చేస్తున్నాం. విండోస్ అండ్ SQL సర్వర్ సపోర్ట్ ఫర్ అమెజాన్ EC2, అమెజాన్ EC2 సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, రీసెంట్ ఫీచర్స్. అందులో లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్, మానిటరింగ్, మేనేజ్మెంట్ కన్సోల్, GoGrid. సో అందులో వచ్చి ఆ సర్వర్స్ కూడా మనం చూస్తాం. ఆ సర్వర్స్ వచ్చి విండోస్ సర్వర్ 2008 స్టాండర్డ్ విత్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 7.0 IIS, విండోస్ సర్వర్ 2008 స్టాండర్డ్ విత్ IIS అండ్ SQL సర్వర్ 2005 ఎక్స్ప్రెస్ ఎడిషన్, విండోస్ సర్వర్ 2008 స్టాండర్డ్ విత్ IIS 7, SQL సర్వర్ 2005 ఎక్స్ప్రెస్ ఎడిషన్ అండ్ ASP.NET.